Hey guys, welcome back to our channel. స్వచ్ఛే అందరూ ఎట్లున్నారు? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే జెండర్ రివీల్ పార్టీకి మేము ఆర్గనైజ్ చేయబోతున్నాం అన్నమాట. జెండర్ రివీల్ పార్టీ దానికోసం నేను అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా డెకరేషన్ దగ్గర నుండి అవన్నీ కూడా నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసిన. నేను ఏమేమి ఆర్డర్ చేసిన అని చెప్పేసి చూపిస్తాను అనమాట. అండ్ మేము దాన్ని ఎట్లా యూజ్ చేసినాం అంత డెకరేషన్ వాటి గురించి అంతా కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. అయితే ఈ రోజు వీడియో అయితే మొత్తం అన్బాక్సింగ్ అండ్ ఏమేమి ఆర్డర్ చేసిన అనేవి మీకు చూపిస్తా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా ఇప్పుడు సింబా కమ్ కమ్ గెట్ ఇట్. ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఆన్లైన్లో. నేను ఎట్లా అనుకుంటున్నానంటే డెకరేషన్ అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. డెకరేషన్కి తీసుకుంది ఏందో అయితే ఇప్పుడు చూపిస్తాను నేను. ఇంకా చాలా ఉన్నాయి డెలివర్ కావాల్సినవి, కాకపోతే అవి రేపు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా నేను ఓపెన్ చేయాలి కాబట్టి ఇక వీడియో తీసేద్దామని చెప్పేసి తీసేస్తున్నా. అండ్ నెక్స్ట్ డెలివర్ అయినవన్నీ కూడా నేను అవన్నీ కలిపి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తా. ఇంకా ఓపెన్ చేద్దాం. నేను ఏదో అనుకున్నా ప్రెగ్నెన్సీలో, ఇంకా ప్రెగ్నెన్సీలో మస్తు తింటారు అని విన్నా, కానీ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ నాకు 5th మంత్, ఇక్కడ 5th మంత్లో జెండర్ అనేది చెప్పేస్తారు. మన ఇండియాలో 9th మంత్ దాకా వెయిట్ చేయాలి. అసలు ఎట్లా వెయిట్ చేస్తారన్న డౌట్ వస్తుంది నాకు. మేబీ 5th మంత్లో చెప్తారన్న దాంతోనే నాకు అంత ఎగ్జైట్మెంట్ ఉందా అని అర్థమైతే లేదు. ఇంకా 9th మంత్ దాకా వెయిట్ చేయాలంటే ఎట్లుండేదో నాకు. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఏందో ఇక అనుకుంటే కూడా భయం వేస్తుంది నాకు. ఇప్పుడు మాకు ఈ వీకెండ్ ఉంది కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను మాత్రం. ఎప్పుడెప్పుడు రా ఏందిరా అది ఇది అని చెప్పేసి అన్ని అజంప్షన్స్ నేను చింటూ కూడా. ఇక నేను విన్నా బాగా ఆకలిస్తుంది అయితే విన్నా, నా వరకు వస్తే అర్థమైంది. అంటుంటారు కదా కొంతమంది బాయ్స్ బాగా తింటారు, లావ్ అవుతారు, కంట్రోల్ చేసుకోరు ఇట్లా అని. పాపం అట్లా అంటారు కదా. నాకేమనిపించిందంటే అది వాళ్ళ ఫాల్ట్ కాదు, తినకపోతే ఎట్లెట్లనో అవుతుంటుంది లోపలంతా మూమెంట్స్. ఇప్పుడే నాకు మూమెంట్స్ తెలుస్తున్నాయి ఈ లాస్ట్ వీక్ నుంచి. కొంచెం ఎట్లయితుందంటే మార్నింగ్ 5కి 6కి అట్లా మూమెంట్స్ తెలుస్తుండేటప్పటికీ నాకు నిద్ర అనేది వస్తలేదన్నమాట. ఇక 5కి 6కే లేచి కూర్చుంటున్నా. తినే వరకు ఎట్లెట్లనో అవుతుంది. తినాలి తింటే కొంచెం కంట్రోల్ అవుతుంది, మళ్ళీ అట్లనే స్టార్ట్ అవుతుంటే తింటే కంట్రోల్ అవుతుంది. అట్లా తింటూనే ఉంటాము. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కంట్రోల్ చేసుకోరు, క్రేవింగ్స్ తింటారు ఇట్లా అనుకుంటారు. బట్ అది క్రేవింగ్స్ అని కూడా చెప్పొద్దు, ఆకలి అవుతుంటుంది లోపల, మస్తు ఇబ్బంది పెడుతుంటుంది అనమాట తినకపోతే. ఇక నేనైతే రెడీగా ఎప్పుడు క్యారీ చేస్తున్నా ఆరెంజెస్, బ్లూబెర్రీస్, ఇక బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అవన్నీ ఇక క్యారీ చేసుకొని తింటూనే ఉన్నా ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒకటి. తినకపోతే ఇక మనుషులను తినేసే టైప్ అయిపోతున్నా నేను. అంత గొడవ రచ్చ అవుతుంది. మనం ఓపెన్ చేద్దాం. బెలూన్స్ అయితే వచ్చినాయి. నేను 3 టైప్స్ ఆఫ్ బెలూన్స్ పెట్టినా. పింక్ ఒకటి, ఇది పింక్, లైట్ పింక్. నేను ఇది వైట్ అనుకున్నా, బట్ ఇది వైట్ కాదు, కొంచెం ఎట్లుందంటే క్రీమ్లో ఉంది, న్యూడ్ కలర్ లెక్క ఉంది. ఇవి మళ్ళీ డిఫరెంట్ సైజెస్ అనమాట. ఒకటి 18 ఇంచెస్, ఒకటి 8 ఇంచెస్, 5 ఇంచెస్ అట్లా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు. మొత్తం 85 బెలూన్స్ ఒక ప్యాకెట్లో. ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ బెలూన్స్ అనమాట. ఓ బేబీ అని ఒక సైన్ ఉంటుంది కదా బ్యాక్ డ్రాప్ లో పెట్టడానికి, ఇట్లా మిడిల్లో ఓ బేబీ అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట.
ఇది గోల్డ్ కలర్ ఉంటుంది అనుకున్నా, బట్ వుడెన్లో ఉంది. బట్ ఓకే, సెట్ అవుతుంది. ఇవన్నీ ఇంకా లెటర్స్ సపరేట్ చేసి పెట్టాలి. స్టిక్కర్స్ కూడా వచ్చినాయి, స్టిక్ చేయాలన్నమాట. ఇది బేబీ అన్న బాక్సెస్, బేబీ బాక్సెస్ అనమాట, లెటర్ బాక్సెస్. మీరు చూసుకుంటే ట్రాన్స్పరెంట్ బాక్సెస్ చూసుకుంటారు కదా, బేబీ అని బెలూన్స్ పెట్టి. అందులో ఇది అవి ఏంటంటే అవి రొటీన్ అయిపోయినాయి కదా, ఇంకా అందులో నేను చాలా చూసిన అనమాట. అవి ఏంటంటే వెయిట్ ఆగవు, పక్కకు పడిపోతూ ఉంటాయి, లేదంటే స్టిక్ చేయాలి, కదిలిన మూవ్ అవుతుంటాయి, అట్లా అని చెప్పేసి నేను ఈసారి ఇట్లా తీసుకున్నాను అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ ఏం కాదు కదా, ఇది కొంచెం ఇట్లా ఉంటుంది బేబీ అని. దీని పక్కన టెడ్డీ బేర్ పెట్టి సేమ్ కలర్ అనమాట ఇది, అది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా బేబీ బాక్సెస్ 4 అయితే తీసుకున్నాను. ఇవి కప్ కేక్ టాపర్స్ అనమాట. కప్ కేక్స్ కూడా పెడుతున్నాం మేము కేక్తో పాటు. సో పింక్ బ్లూ కాబట్టి పింక్ బ్లూ అన్ని తీసుకున్నా. అన్ని కప్ కేక్ పైన పెట్టడానికి డెకరేషన్ అప్పుడు టేబుల్ మీద బాగుంటే లుక్ బాగుంటుంది కదా కప్ కేక్స్ పైన పెడితే అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇదేదో బాక్స్ చూద్దాం అంటే అన్ని పెట్టినా నాకు గుర్తులేవు అనమాట. ఓకే, జెండర్ రివీల్ బలూన్ ఉంటుంది కదా, రివీల్ చేయడానికి హీ ఆర్ షీ అని చెప్పి పెద్ద బ్లాక్ బెలూన్ అదనమాట ఇది. ఆ బ్లాక్ బెలూన్లో లోపల పింక్ అయితే పింక్, బ్లూ అయితే బ్లూ వేసుకోవాలి. ఈ జెండర్ ఏంది అనేది మనకు తెలియదు అనమాట, అది మొత్తం మా ఫ్రెండ్స్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఎట్లా దాన్ని రివీల్ చేయాలి, అయితే పింక్ వేయాలా, బ్లూ వేయాలా, ప్రాంక్ చేద్దామా అని చెప్పేసి అది వాళ్ళ డెసిషన్ అనమాట. సో దీంతో మనకు పని లేదు, బట్ రివీల్ కోసం, ఇది డెకరేషన్ కోసం కాదు. ఇది డాడీ టు బి, మమ్మీ టు బి. ఇంకా అవి రొటీన్ అయిపోయినాయి, ఇట్లా వేసుకుంటారు కదా, అది వద్దు అని చెప్పేసి ఈసారి నేను ఇట్లా తీసుకున్నా. నాది పింక్, చింటది బ్లూ, కొంచెం క్లాసీగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా. అది కూడా బాగుంటుంది, బట్ జాగ్రత్త ఉంటుంది ఫోటోలు అప్పుడు, అండ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అందుకే సింబా జరుగురా జరుగురా, వీడు జరగడు, ఎప్పుడు ఇట్లా ఒళ్ళ ముందల కూర్చుంటాడు. ఏమన్నా కింద కూర్చుంటే నార్మల్గా వాడు పక్కకే రాడు మన దగ్గరికి, కానీ కింద కూర్చుంటే మాత్రం గంటుకొని కూర్చుంటాడు. కానీ దాన్ని నచ్చినప్పుడే, రారా అన్న రాడు, కొన్నిసార్లు వాడికి నచ్చినప్పుడే వస్తాడు, పక్కన కూర్చుంటాడు, అంతే. ఇది ఓపెన్ చేయాలి. జరుగు సింబా, జరుగు కన్నా. ఇది బాక్స్ అనమాట, స్టాండ్, డెకరేషన్ కి మెయిన్ స్టాండ్ అనమాట. ఇట్లా సర్కిల్ ఉంటుంది కదా, అది తీసుకున్నా. అండ్ ఇది ఫిట్ చేసి కూడా చూడాలి అని చెప్పేసి. ఇంత హైట్ ఉంది ఇట్లా అని 7.25 ఇంచెస్ ఉందని చెప్పారు నేను తీసుకునేటప్పుడు. మరి రియల్ గా ఎంత ఉందో చూడాలి. ఇట్లా అనమాట. సిందా మూవ్, నో సింబకన్నా జరుగునా, బలూన్స్ బొక్క పడతాయి. ఇక్కడ 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 గెట్ ఇట్ గెట్ ఇట్, ఇక్కడ గెట్ ఇట్. ఓపెన్ చేద్దాము, ఓపెన్ చేసి చూద్దాం. అన్ని గోల్డ్ రాడ్స్ ఉన్నాయి ఇట్లా. మాన్యువల్ కూడా ఉంది ఎట్లా చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఇంకో ఇది అన్నమాట ఇట్లా. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టింది ఉంది కదా డెకరేషన్ కి ఒక సర్కిల్, అది ఫిట్ చేసి చూద్దాం ఎంత హైట్ ఉంది ఎట్లా అని చెప్పేసి. మేము అనుకున్నట్టు ఉందా అని, లేకపోతే మళ్ళీ వేరేదాన్ని చూసుకోవాలి. దానివల్ల నేను అనమాట
ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ రింగ్ మొత్తం. 7.25 ఇంచెస్ ఫీట్, సారీ 7.25 ఫీట్. నేను అనుకున్నా చింత హైట్ అంత ఉంటే చాలు అనుకున్నా, ఇది దాటిపోయింది అనమాట. ఇక బలూన్స్ అన్ని కట్టి ఇంకా డెకరేషన్ రోజు చూడండి రిమైనింగ్. అండ్ బేబీ బాక్సెస్ కూడా చూపిస్తే ఇప్పుడు మీకు పెట్టి. ఇప్పుడు ఇది చూద్దాము బేబీ బాక్స్ ఎట్లుందో. ఫోర్ బాక్సెస్ ఉన్నాయి, చేద్దాం. ఇట్లా చేసుకోవాలన్నమాట బాక్స్ మొత్తం. ఇవి లోపలికి ఉండాలి. నేను ఇప్పుడు ఎందుకులే, పార్టీ రోజు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, ఇప్పుడు తీస్తే లూజ్ అయిపోతాయి కదా అట్లా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ చేయలే. జస్ట్ ఇన్కంప్లీట్గా చేసిన బాక్స్, ఓన్లీ బేస్ మాత్రం అరేంజ్ చేసి ఇట్లా. ఇక ఆ రోజు కంప్లీట్గా చేస్తే బాగుంటుంది. కొత్తవి కదా మనసు వస్తలేదు, అట్లా BABY బేబీ అని చెప్పేసి బాక్సెస్ ఇట్లా తీసుకున్నాను అనమాట. బాగుంది క్వాలిటీ కూడా. హే గాయ్స్, చెప్పినా కదా మీకు జెండర్ రివీల్ కోసం స్టఫ్ తీసుకున్నా అని చెప్పేసి ఆన్లైన్లో. నేను నిన్న వచ్చిన పార్సల్ చూపించిన, అండ్ ఈరోజు అన్ని డెలివరీ అయినాయి. అండ్ కొన్ని కావాల్సినవి కూడా తీసుకొచ్చిన బయట స్టోర్ నుంచి, అవన్నీ కూడా చూపిస్తాను నేను ఏమేమి తీసుకొచ్చిన అనేది. ఫస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. నిన్న చూపించిన కదా, అదే మీకు వీడియోలో చూపించిన కదా ఆ రింగ్ క్లాత్ అనమాట. ఇది ఎలాస్టిక్ క్లాత్. ఇది మొత్తం కూడా ఇట్లా కవర్ అయిపోద్ది, ఆ సర్కిల్ అంతా కూడా కవర్ చేయాలన్నమాట. ఇది వైట్, ఇట్లా వైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఆ వైట్ ఫిట్టెడ్ క్లాత్ ఉంది కదా, ఓవరాల్ లుక్ అనమాట. ఈ రింగ్ ఇట్లా సెట్ చేయాలి. ఇది గర్లా బాయ్ అనేది క్యాస్ట్ ఓట్ అనే బాక్స్ అనమాట. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇందులో నేమ్ రాసి ఎవరు బాయ్ కి సపోర్ట్ చేస్తే బాయ్, గర్ల్ కి సపోర్ట్ చేస్తే గర్ల్ నేమ్ రాసి బాక్స్ లో వేయాలి. ఇది ఆ బాక్స్. అండ్ ఇది ఏంటంటే జెండర్ రివీల్ కి కూడా యూజ్ అవుతుంది, ఒక రివీల్ మెథడ్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఓటేస్తారు కదా, ఇక్కడ ఇందులో ఒక స్ట్రిప్ ఉంటది అనమాట, పేపర్ స్ట్రిప్. ఆ స్ట్రిప్ ని బ్లూ అండ్ పింక్ ఇట్లా ఉంటాయి దాంట్లో, దాన్ని పుల్ చేయాలి మనము. లాస్ట్ కి ఏది వస్తే అది ఐదర్ బాయ్ ఐదర్ గర్ల్. లాస్ట్ కి పింక్ వస్తే గర్ల్, లాస్ట్ కి బ్లూ వస్తే బాయ్ అనమాట. అది మనమే సెట్ చేసుకోవాలి. మనమే అంటే ఎవరైతే జెండర్ రివీల్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారో మాకు తెలియదు కాబట్టి, మేము ఎట్లా చూడొద్దు కాబట్టి, మా ఫ్రెండ్ ఎవరైతే చేస్తున్నారో ఈ అరేంజ్మెంట్స్ లో వాళ్ళు చూసుకుంటారు అనమాట. బ్లూ బలూన్స్, పింక్ బ్లూ వైట్ తీసుకున్నా నేను బలూన్స్ అయితే. జెండర్ రివీల్ అంటే పింక్ బ్లూ వైట్ ఉండాల్సిందే కదా, అందుకే. అండ్ ఇది ఈ రోజు వచ్చింది, ఈ రోజు కూడా ఓపెన్ చేద్దాం. ఈ బ్యాడ్జెస్ టీమ్ గర్ల్ టీమ్ బాయ్ బ్యాడ్జెస్ అన్నమాట, వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఇట్లా ఒక 20-30 తెప్పినాం మేము, ఒక 30 ఉన్నట్టున్నాయి ఇందులో, గుర్తులేవు. ఇట్లా గర్ల్ టీమ్ బాయ్. జెండర్ రివీల్ సాకర్ బాల్ కిట్ అనమాట. ఇదేంటంటే లైక్ ఫుట్బాల్ అనమాట, కాలుతో తంత్రే ఆ బాల్లో కలర్ అనేది ఫిల్ చేయాలి, ఐదర్ బ్లూ కానీ పింక్ కానీ. అది చేస్తే మనం లాస్ట్ జెండర్ రివీల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో మనం ఆడుతుంటామో అప్పుడు ఈ బాల్ ఇస్తారనమాట. ఈ బాల్ ని ఒక్క తనుడు అంతాడనమాట చింటూ, అప్పుడు ఈ బాల్ అనేది బ్లాస్ట్ అయిపోద్ది. అయితే బ్లూ వస్తే బాయ్, పింక్ వస్తే గర్ల్ అనమాట. వాళ్ళు పౌడర్ అయితే ముందే నింపి పెడతారు, అండ్ ఇందులో బ్లూ అండ్ పింక్ రెండు ఇస్తారు. మనకు కావాల్సింది మనం ఫిల్ చేసుకోవాలి. ఓపెన్ చేయలే నేను, ఇది ఓపెన్ చేస్తా.
ఇట్లా మనమే చేసుకోవాలి కదా ఇవన్నీ, అందుకే కష్టంగా అనిపిస్తుంది ఏదైనా చేసుకోవాలన్నా. ఇదేదో స్ట్రా లెక్క ఉంది. ఇదిగో బ్లూ అండ్ పింక్ కలర్ బాల్. That's it. And next ఈ ఫ్లవర్స్ అన్నమాట. నార్మల్గా ఇప్పుడు పెడస్టల్స్ ఉంటాయి కదా, ఆ కేక్ పెట్టుకోవడానికి, కప్ కేక్ పెట్టుకోవడానికి అండ్ ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాం మేము, ఎందుకంటే కొంచెం డెకరేషన్కి బాగుంటాయి. సో దానిపైన ఇవి పెట్టడానికి బ్లూ, వైట్ ఇవైతే తీసుకున్నా. అండ్ ఇంకా బ్లూ వైట్ ఎందుకు తీసుకున్నామంటే పింక్ విత్ వేరేలా తీసుకున్నాము. అన్ని పింక్ అవుతున్నాయి అని చెప్పేసి బ్లూ కూడా తీసుకున్నాము. ఇది వైట్, ఇవన్నీ కొంచెం తీగల లెక్క ఉన్నాయి. వైట్, పింక్ అండ్ లైట్ పింక్ అండ్ వైట్ మిక్స్ అన్నమాట. సో ఇట్లా తీసుకున్నాము ఇవి, అందుకే ఫ్లవర్స్ బ్లూ తీసుకున్నాం. ఇందులో బ్లూ లేవన్నమాట. అందులో సింబ వెయిట్ నాన్న, సింబగాడు ఒక ఫ్లవర్స్ చూస్తుండు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ కూర్చో. సిట్ సింబ, సిట్ సింబ, సిట్ సిట్ నాన్న, సిట్ సిట్ సింబ, సిట్. అండ్ ఈ గ్రీన్వి కూడా తీసుకున్నాము. ఇవి ఇట్లా, ఇవి కూడా పెట్టడానికి డెకరేషన్కి ఇన్ని అవసరం పడతాయి. అంటే స్పెషల్ కదా కొంచెము, బేబీ ఫస్ట్ బేబీ అందులో, అందుకే దీన్ని కొంచెం మెమరబుల్గా చేసుకుందాం అని ప్లాన్ అనమాట. గ్రాండ్ ఇన్ ద సెన్స్ మంచిగా ఫస్ట్ బేబీ మంచిగా వెల్కమ్ చేద్దాం, ఎవరు ఐదర్ బాయ్ గర్ల్ అని చెప్పేసి వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. అందుకే అండ్ ఇదిగోండి ఇట్లా అందులో అవి పెట్టడానికి, ఇవి ఇట్లా ఈ ఫ్లవర్స్ పెట్టడానికి. అండ్ పార్టీలో గేమ్స్ కూడా కొన్ని పెడుతున్నాము. ఆ గేమ్స్ కోసం ఈ కాటన్ బాల్స్ అయితే తెచ్చినాము. ఇంకా ఇదిగో ఈ పాప్కార్న్ బ్యాగ్స్ కూడా, ఇవి ఎందుకంటే ఇవి క్యారమెల్వి స్వీట్ పాప్కార్న్, సాల్ట్ పెట్టట్లేము, కొంచెం వెరైటీగా ఉంటుంది, ఎప్పుడు సాల్ట్ వేయనా అని చెప్పేసి పాప్కార్న్ బాక్స్ పింక్ అండ్ బ్లూ తీసుకున్నాము. ఆ పాప్కార్న్ బాక్స్ లో ఇవి వేసి డెకరేషన్ బాగుంటది, టేబుల్ కి సర్వ్ చేస్తే బాగుంటది ఇట్లా అని చెప్పేసి పెడితే బాగుంటది కదా. ఆల్ పింక్ బ్లూ పెడితే కొంచెం జెండర్ రివీల్ లెక్క ఉంటుంది, పార్టీ లెక్క అని చెప్పేసి. నెక్స్ట్ ఈ కేక్ స్టాండ్, కప్ కేక్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి పెట్టడానికి ఈ సిలిండ్రికల్ పెడస్టల్ అయితే నేను చేసిన. ఇది ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అనమాట. డాలరమా నుండి ఒక 4 to 5 ఫోమ్ బోర్డ్స్ తెచ్చి వితిన్ $10 అయిపోయింది. కట్ చేసి పేస్ట్ చేసిన. ఇదంతా కూడా ఒక 4 to 5 kgs వరకు అయితే హోల్డ్ చేస్తుంది. నేను టెస్ట్ కూడా చేసిన. అండ్ ఇది మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ట్యుటోరియల్ చేస్తా ఎట్లా చేసిన అనేది. ఇప్పుడు ఇవి కొనాలంటే ఎక్స్పెన్సివ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పోస్టర్ డిజైన్ అంతా నేనే చేసిన, క్యారికేచర్తో సహా. ఈ క్యారికేచర్ ఎట్లా చేసినో అండ్ ఈ పోస్టర్ ఎట్లా డిజైన్ చేసినో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఒక ట్యుటోరియల్ చేసి అయితే పెడతా. ఇందులో అయితే అన్నీ ఉండేలా చూసుకున్నా. నేను, చింటూ, మా బేబీ సింబగాడు. వెల్కమ్ టు స్విచెస్ జెండర్ రివీల్, ప్రిన్సెస్ ఆర్ ప్రిన్స్ అండ్ హూ విల్ బీ ద బేబీ ఓర్ కలాబీ అని చెప్పేసి ఇంకా మా పేర్లు అండ్ ఈవెంట్ డేట్ టైమింగ్ అంతా కూడా. ఇది జెండర్ రివీల్ రోజు ఎంట్రన్స్ లో పెడదామని. ఇది ఎట్లా పెట్టినాం ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. చూసిరు కదా ఈ స్టఫ్ అంతా కూడా. ఈ స్టఫ్ అంతా రేపు జెండర్ రివీల్ కోసం తీసుకున్నది. నెక్స్ట్ వీడియోలో ఈ స్టఫ్ అంతా యూజ్ చేసి మేము ఎట్లా డెకరేషన్ చేసినాము అండ్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కొంచెమైనా యూజ్ అయి ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.